ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ జట్టు విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ నుంచి ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు. ఢిల్లీ తరపున అభిషేక్ పోరెల్ అత్యధిక పరుగులు చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులు చేయగా రాజస్థాన్ కూడా అన్నే పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. అనంతరం సూపర్ ఓవర్లో మ్యాచ్ ఫలితం నిర్ణయించబడింది. ఫైనల్లీ అన్లక్కీ రాజస్థాన్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది. అయితే ఓటమి అనంతరం రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ కీలక ప్రకటన చేశాడు. ఓటమి తర్వాత సంజు శాంసన్ మాట్లాడుతూ రాజస్థాన్ జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందని చెప్పాడు. ఢిల్లీ జట్టు రాజస్థాన్ బౌలర్ల తాటికి కష్టాలు పడిందని, దీనికి బౌలర్లు ఫీల్డర్లకి క్రెడిట్ ఇవ్వాలి అనుకున్నట్టు చెప్పాడు. రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఈ స్కోర్ సాధించవచ్చని తాను భావించినట్టు సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు. కానీ ఒకే ఒక్కడు ఈ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడని శాంసన్ చెప్పాడు. ఆ ఒక్కడే మిచెల్ స్టార్క్. మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్తో అదరగొట్టాడని శాంసన్ ప్రశంసించాడు. స్టార్క్ ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్స్లో ఒకడని, ఈ మ్యాచ్లో ఢిల్లీ విజయానికి మొత్తం క్రెడిట్ కూడా మిచెల్ స్టార్కే తాను ఇవ్వాలి అనుకుంటున్నట్టు సంజు శాంసన్ స్పష్టం చేశాడు. ఓవరాల్గా రాజస్థాన్ జట్టు ఓడిపోయినా కానీ తమ ప్లేయర్స్ని కెప్టెన్ సంజు శాంసన్ బాగానే వెనకేసుకొచ్చాడు.